దేవుని నామానికి మరొక్కసారి మహిమ కలుగును గాక. మరి సమయంలో మీ అందరికీ కూడా ప్రభు నామాన్ని బట్టి మరొక్కసారి వందనాలు తెలియజేసుకొచ్చున్నాను. ఈ దినం మీతో మాట్లాడాలని చాలా ఆశతో మీ ముందుకు వచ్చినాను. దేవుని యొక్క బిడ్డలారా, దేవుని సేవకులారా, మొట్టమొదటిగా పౌలును గూర్చినటువంటి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేసి ఈ దినం నా వాక్య భాగంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. పౌలు యొక్క జీవితంలో చూసినట్టయితే పౌలు ముందుగా చెప్తాడు, దేవుని యొక్క బిడలారా, దమస్కులో నేను పట్టబడ్డానని. ఆ తర్వాత కొంచెం ఎదిగిన తర్వాత ఆయన అంటున్నాడు, దేవుడు తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడే నన్ను ఎన్నుకున్నాడని. ఆ తర్వాత ఆయన శిష్యుగా ఉండి ఎదిగిన తర్వాత సంపూర్ణ పురుషుడిగా అయిన తర్వాత ఆయన చెప్తున్న మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, జగతుత్పత్తి ముందుగానే నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని ఆయన మనతో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎస్, పౌల్ని జగతుత్పత్తి ముందే ఏర్పాటు చేసుకుంటే నిన్ను నన్ను ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? మనల్ని కూడా జగతుత్పత్తి ముందుగానే ఆయన నిర్ణయించిన ప్రకారమే ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, మనల్ని నిజంగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంటే మనం ఏ విషయంలోనూ కలవరపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం గుర్తెరుగుదాం. దేవుని బిడ్డలారా, ఒక వాక్య భాగాన్ని మీ ముందుని ఈరోజు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనం ధ్యానం చేసుకుందాం. విశ్వాసులారా, నా తోటి దైవజనులారా, ఈ యొక్క మాటలు వింటున్నటువంటి నా తోటి దైవజనులారా, తోటి యోధులారా, ప్రభు యొక్క యోధులు మనమందరం. కాబట్టి కొన్ని మాటలు ఈ దినం కొంచెం జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుందాం. ఈ మాటలు మన ఆత్మీయ జీవితంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని నేను ఆశపడుతున్నాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో పౌలు మాట్లాడినటువంటి మాటలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలు కొనుచున్నా. దేవుని యొక్క బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, మనము క్రీస్తు యొక్క రాయబారులం. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో చెప్పాలంటే అంబాసడర్స్. ఎస్, మనం క్రీస్తుకు రాయబారులం. రాయబారులకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను కొద్ది నిమిషాలు మీతో నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. మనం ఏ విధమైన రాయబారులం అని అంటే, వెలుగు దేశము నుంచి చీకటి దేశంలోనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నటువంటి రాయబారులం. రాయబారుల్ని దేశాలు ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు మనం ఒకసారి ఆలోచించినట్టయితే, మన దేశం నుంచి ఒక రాయబారిగా బ్రిటన్కో, అమెరికాకో లేదా ఇతరత్ర ఏ దేశానికైనా వెళ్ళినట్టయితే, ఈ రాయబారుల సంగతి ఏ దేశమైతే ఆ రాయబారిని పంపిస్తుందో ఆ దేశం ఆ రాయబారికి కావలసినటువంటి అన్ని వసతులను ఏర్పాటు చేస్తుంది. దేవుని బిడ్డలారా, అన్ని వసతులను. ఒక విధంగా బ్రిటన్కి రాయబారిగా వెళ్ళారని అనుకుందాం. ఆ యొక్క మన దేశ రాయబారికి కావలసినటువంటి ఇల్లు, డబ్బు, అలాగే వారి యొక్క ఆహారానికి కావలసినది, వాళ్ళకి కావలసిన జీతం, సమస్తాన్ని సమకూర్చాల్సినటువంటి బాధ్యత భారతదేశ యొక్క ప్రభుత్వానిదే. దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా అయితే మనల్ని దేవుడు నిజంగా రాయబారులుగా ఎన్నుకొని ఉంటే మన యొక్క బాధ్యత అంతా కూడా మన దేవునిది తప్ప మనది కాదన్న విషయాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇదేదో తాత్కాలికమైన ఏర్పాట్లో మనం పిలువబడిన వారం కాదండి.
తాత్కాలికమైన టెంపరీ పోస్ట్లో ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకునేది కాదు. ఒక విధంగా కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగులు కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళు రిటైర్మెంట్ తీసుకుంటారండి. అంటే బలం ఉన్నంత కాలం, పని చేయగలిగినంత కాలం ప్రభుత్వం ఆ యొక్క ఉద్యోగిని వాడుకుంటుంది. వాడుకున్నందుకు తగినటువంటి జీతం, భత్యం అన్నీ వారికి ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత వీడి యొక్క బలం తగ్గిపోయిన తర్వాత వీడు పని చేయలేని స్థితిలోకి వచ్చినప్పుడు కొద్దిపాటి పెన్షన్ ఇచ్చి, నువ్వు ఇంటి దగ్గర ఉండు, నువ్వు ఇంకా పిప్ అయిపోయావు, నీలో ఉన్న రసం అంతా నేను తీసాం కాబట్టి ఇంక నువ్వు ఇంటి దగ్గర ఉండు, నీ బ్రతికేదో నువ్వు బ్రతుకని విడిచిపెడతది. కానీ దేవుని బిడ్డలారా, దేవుని రాయబారులకు ఉన్నటువంటి పరిస్థితి ఆ విధమైనటువంటి పరిస్థితి కాదు. దేవుని బిడ్డలారా, దేవుని రాయబారులకు దేవుడు రాయబారిగా మనల్ని ఆయన నియమించినట్టయితే, ఈ మాట కొంచెం కఠినంగా ఉన్నటువంటి మాట దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని రాయబారిగా నియమించినట్టయితే మన యొక్క సమస్తం కూడా నియమించిన వాడే చూచుకుంటాడు. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట ఖచ్చితంగా చెప్పనా, నిన్ను నన్ను దేవుడు ఎన్నుకొని ఉంటే, నిన్ను నన్ను దేవుడు పిలుచుకొని ఉంటే, మనం ఏ విధమైన ఖర్చులకి, ఏ విధమైనటువంటి అవసరతలకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు కనుక దేవుడే మనల్ని పోషించాలి. మన పోషణ గురించి మనం ఎవరి ముందు చేయి చాపాల్సినటువంటి అవసరం లేదు. నా తోటి సేవకులారా, దేవుని యొక్క బిడ్డలారా, ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మనల్ని ఏర్పాటు చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు, మనల్ని రాయబారులుగా నియమించిన వాడు నమ్మదగిన వాడు. ఒక దేశమే ఒక రాయబారిని నియమిస్తే వానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేస్తున్నప్పుడు పరలోక సంబంధమైన రాయబారులుగా మనం భూమి మీద ఉండేటప్పుడు మనకి కావలసినంత కూడా సమృద్ధిగా దేవుడు ఏర్పాటు చేయకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఆయన ఏర్పాటు చేస్తాడండి. నువ్వు ఏ వ్యక్తి ముందుకెళ్ళి మేము భేదవాళ్ళమని చేయి చాపాల్సినటువంటి అవసరం లేదు, మా బ్రతుకు గడవట్లేదని చేయి చాపాల్సినటువంటి అవసరం లేదు. అయ్యా మీరు సహాయం చేయకపోతే మేము తినడానికి లేదని చెయ్య చాపాల్సినటువంటి అవసరం దేవుడు నీకు నాకు ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే మనం నిజంగా పిలువబడిన, ఏర్పాటు చేయబడినటువంటి రాయబారులమైతే, మనం దేవుని చేత ఏర్పాటు చేయబడని వారమైతే మాత్రం ఖచ్చితంగా చేయి చాపాల్సినటువంటి అవసరం మన ముందు ఉంటుంది. దేవుని బిడ్డలారా, అనేక మంది రాజకీయ నాయకుల దగ్గర కానీ లేదా సంపన్నమైనటువంటి విశ్వాసుల దగ్గరికి కానీ మా పరిస్థితి బాగోలేదని చేయి చాపుతున్నామంటే, నేను నిజంగా చెప్తున్నాను, ఒకవేళ మనం దేవుని ఏర్పాటులో లేని వారమేమో, అందుకే చేయి చాపాల్సినటువంటి పరిస్థితి మన జీవితంలో ఏర్పడుతుందేమో. ఈ దినం మనం ఆలోచించుకున్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. రాయబారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయాల్సింది ప్రభుత్వ బాధ్యత. కాబట్టి మన బాధ్యత మన ప్రభుది. ప్రైజ్ గాడ్. ఒక రాయబారికే, ఈ లోకపు రాయబారికే అన్ని ఫెసిలిటీస్ ఉంటే, పరలోక రాయబారులమైనటువంటి మనకి ఎంత ఉన్నతమైన స్థితిని మన దేవుడు కలుగు చేయాలి. దేవుడు బిడ్డలారా, ఎవరు ముందు నీ చెయ్య చాపాల్సిన అవసరం దేవుని సేవకులుగా మనకుండదు. మనం దేవుని చేత పిలువబడిన వారమైతే. అనేక మంది ఈ దినం ఇతరుల వైపు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన కళ్ళు ఇతరుల వైపు చూస్తున్నాయి. దేవుని బిడ్డలారా, నేను ఈ మాటలు చెప్పడానికి కొంచెం బాధపడుతున్నాను, అయినప్పటికీ చెప్పక తప్పదు. కొంతమంది దైవజనుల యొక్క సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను. దేవుని కొరకు నిలబడినటువంటి దైవజనులండి వాళ్ళు. కొంతమంది అందులో పరలోకంలో ప్రభుత్వ పాటు ఉన్నారు, కొంతమంది ఇంకా భూమి మీద ఉన్నారు. దేవుని బిడ్డలారా, వాళ్ళకి దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం, వాళ్ళు దేవునితో నడిచినటువంటి తీరి మనం ఆలోచించినట్టయితే, మనం నిలబడిన దైవజనులను మనం చూసినట్టయితే ఖచ్చితంగా మనం కూడా నిలబడగలం. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ఈరోజు అనేక మంది సేవకులను చూసి వాళ్ళు ఏ విధంగా అయితే చేస్తున్నారో మనం కూడా అదే విధంగా చేస్తున్నాం. వాళ్ళు ఏ విధంగా అయితే మనుషుల వైపు చూస్తున్నారో మనం కూడా మనుషుల వైపు చూస్తున్నాం. కానీ కొద్ది మంది దైవజనులు ఉన్నారు, దేవుని కొరకు నిలబడిన వారు. వారి వైపు మనం చూద్దాం.
నేను ఒక సేవకుడిని మీ ముందు ఉంచి పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. రామగుండంలో దేవుని యొక్క పరిచర్య చేసినటువంటి దైవజనులు, ప్రభునందు నిద్రించినటువంటి వారు సురేష్ అయ్య గారి యొక్క సాక్ష్యాన్ని విన్నట్టయితే, దేవుని బిడ్డలారా, ఆయన ప్రారంభ పరిచర్యలో అన్నంలో కారం కలుపుకొని తిన్న రీతిలో ఆయన సాక్ష్యం చెప్తారు. కానీ ఒకానొక దినం వచ్చింది, దేవుని పట్ల నమ్మకంగా పనిచేశారు, ఎవరి వైపు ఆయన చేయి చాపలేదు. ఒక దినం ఒక దొరసాని ఆయన ఇంటిలో కొద్ది దినాలు ఆశ్రయం పొందింది. ఆ దొరసాని తిరిగి తన ఊరికి వెళుతూ, అయ్యా మీకు నా నుంచి ఏ సహాయం కావాలని ఆయన అడిగినప్పుడు ఆయన అన్న మాటలట, అమ్మా నాకు నీ వద్ద నుంచి సహాయం వద్దు, కానీ నా దగ్గర కొన్ని అమెరికన్ డాలర్స్ ఉన్నాయి. నేను ఊరెళ్ళి వచ్చిన తర్వాత, విదేశాల యాత్ర చేసి వచ్చిన తర్వాత మిగిలిన డాలర్స్ ఉన్నాయి, అది నువ్వు పట్టుకెళ్ళిపో అని చెప్పి ఆయన ఆ దొరసానమ్మకి ఆ యొక్క డాలర్స్ని ఇచ్చి ఆయన పంపించినట్టుగా ఆయన సాక్ష్యం చూడగలం. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, నా తోటి దేవజనులారా, నువ్వు దేవుని కొరకు నిలబడితే నువ్వు ఇతరులకు ఇచ్చేవాడుగా ఉంటావు, కానీ ఇతరుల దగ్గర చేయి చాపేవాడిగా ఉండవు. నువ్వు దేవుని రాయబారిగా ఉంటే నీ దగ్గర ఉన్న స్టాఫ్కి అందరికీ నువ్వు పోషించేవాడిగా ఉంటావు, కానీ నీ విశ్వాసులు దగ్గర నువ్వు చేయి చాపాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఏలియాని దేవుడు ఇచ్చాడు, విధవరాల్ని పోషించడానికి దేవుడు ఏలియాని ఏర్పాటు చేశాడు, కానీ విధవరాలు చేత ఏలియా పోషించబడలేదు. ఆ విషయాన్ని మనం అనేక సందర్భాల్లో పొరపాటు పడుతూ ఉంటాం. నిజంగా చెప్పాలంటే నేనైతే నమ్ముతున్నాను, విధవరాల్ని పోషించడం కోసం ఏలియాని దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ ఏలియాని పోషించడం కోసం విధవరాల్ని ఏర్పాటు చేయలేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. సేవకుడిగా నువ్వు నేను మన యొక్క అభిషేకాన్ని బట్టి మనతో ఉన్న వారిని కూడా పోషించే వారిగా ఉండాలి. దేవుడు మనల్ని అట్లు చేస్తాడు, కానీ మనం చేయి చాపాల్సినటువంటి అవసరం మన జీవితంలో లేదు. ఇంకొక వ్యక్తిని కూడా నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను. దేవునితో నడిచినటువంటి గొప్ప దైవజనులు సహోదరులు భక్త్ సింగ్ గారు. ఆయన ఏనాడు కూడా విదేశాల నుంచి ఒక్క రూపాయి కూడా ఆశించలేదండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన కోసం విమానం తిరిగి వచ్చిందండి. అంతటి గొప్ప దైవజనుడు ఆయన. ఒక్క రూపాయి కూడా విదేశ సొమ్మును ఆయన ఆశించలేదు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యలో మనకొచ్చే ప్రతి ఆదాయ విషయంలో, ప్రతి ఒక్క డబ్బు విషయంలో మనం నమ్మకంగా ఉండడం, నిలబడే దైవజనుల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దైవజనుడు అయినటువంటి ప్రస్తుతం ఆ యొక్క ఐఐటికి అధిపతి అయినటువంటి పీజీ వర్గీస్ గారు ఒకసారి మా గృహాన్ని సందర్శించినప్పుడు నేను ఆయనకు ఒక చిన్న కానుక ఇచ్చాను. కొద్ది దినాలు పోయిన తర్వాత నా ఇంటికి ఒక కవర్ వచ్చింది పోస్ట్లో. ఏంటా కవర్ అని చూస్తే ఆ కవర్లో ఒక రసీదు ఉంది. నేను ఇచ్చినటువంటి, ఆయనకు వచ్చినప్పుడు ఆయన చేతికి ఇచ్చినటువంటి కానుకకి రసీదు. ఆ రసీదు తీసుకెళ్ళి ఆయన ఐఐటి యొక్క ఆ యొక్క సంస్థలో ఆయన జమ చేశారండి. ఆ చిన్న కానుక ఆయన చేతిలో పెట్టి, ఎంత నమ్మకత్వం చూడండి. ఆయన ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, మొత్తం సాక్ష్యం చెప్పడానికి సమయం లేదు, కానీ వెళ్ళిపోయిన ట్రైను దైవజనుడి కోసం వెనక్కి వచ్చినటువంటి రోజులు. ఎందుకో తెలుసా? దేవుని కోసం మనం నిలవబడినప్పుడు, దేవుని బిడ్డలారా, దేవుని కోసం మనం నిలబడితే, వాక్యం కోసం నిలబడితే, సత్యం కోసం నిలబడితే, మనుషుల వైపు చూడకుండా ఉంటే, దేవుడు నీ కోసం నా కోసం అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. యెజ్రా 8:22 ఒక్కసారి మనం చదివినట్టయితే, యెజ్రా 8:22. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. 22-23 కూడా చదువుదాం. మేలు కలుగు చేయటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును, గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించి వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు
సిగ్గు నాకు తోచెను. మేము ఉపవాసం ఉండే ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవి అంగీకరించెను. దేవుని బిడ్డలారా, ఈ మాట చూడండి. ఎజ్రా చెప్తున్నటువంటి సాక్ష్యం చూడండి. ఎజ్రా రాజుతో ఏం చెప్పాడంటే, మా దేవుడు గొప్పోడండి, మేము ఏమడిగితే అది ఇస్తాడండి అని రాజుతో చెప్పాడు. తర్వాత ఎజ్రాకి అతనితో కూడా ఉన్న ప్రజానికానికి అవసరత వచ్చినప్పుడు వారు 3 దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజుతో మాట్లాడాడు, కానీ వీరెళ్ళి రాజుని అడగలేదండి. నువ్వు ప్రార్థనాపరుడు అయితే నీకు కావలసిందంతా కూడా నీ దేవుడు ఏర్పాటు చేస్తాడండి నీకు ముందుగానే. ఇది వాస్తవమైనటువంటి విషయం. ఈ అనుభవంలో మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా మన అందరి జీవితాలు అలాగే చేస్తాడు. దేవుని బిడ్డలారా, నేను ఇంకొక సాక్ష్యం, నా జీవితంలో జరిగినటువంటి ఓ సాక్ష్యం కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను నా యొక్క సేవా జీవితంలో ప్రారంభ దినాల్లో అనేక సందర్భాల్లో ఆ యొక్క భోజనంతో నంచుకోవడానికి ఎటువంటి కూర లేకపోయినప్పుడు ఉప్పేసుకొని నీళ్లు పోసుకొని తిన్న రోజులు ఉన్నాయి. తర్వాత దినంలో ఒక రోజు ఆ యొక్క ఉప్పు కూడా లేదండి, కానీ దేవుని సన్నిధిలో స్తోత్రం చెప్పాం. కొద్ది దినాలు పోయింది, దేవుడు మన నమ్మకత్వాన్ని చూశాడు. ఆయన మమ్మల్ని చాలా శ్రేష్టమైన రీతిగా పోషించడం మొదలుపెట్టాడు. ఈరోజు నేను చెప్పనా, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో అనేక మంది తల్లడిల్లిపోతున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నేనైతే ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళకపోయినప్పటికీ నా దేవుడు లాక్డౌన్కి ముందున్న పరిస్థితుల కన్నా చాలా శ్రేష్టమైన పరిస్థితులు, చాలా సమృద్ధి అయిన పరిస్థితుల్ని దేవుడు నాకు అనుగ్రహించాడండి. ఈ విషయాన్ని నేను సాక్ష్యంగా నేను చెప్పగలను మీ ముందుని. నా దేవుడు నమ్మకస్తుడైనటువంటి దేవుడు అండి. నా దేవుడు నమ్మకస్తుడైన దేవుడు. నన్ను పిలిచిన దేవుడే నిన్ను పిలిచాడు. దేవుని బిడ్డలారా, నన్ను ఏర్పాటు చేసినటువంటి దేవుడే నిన్ను ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం నేను మీతో చెప్పనా, మనం నిజంగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన రాయబారులమైతే మనం ఎవరి ముందుని చేయి చాపాల్సినటువంటి అవసరం లేదండి. ఎవరి ముందుకెళ్ళి నాకు ఇల్లు గడవట్లేదని చెప్పాల్సిన అవసరం లేదండి. మా దేవుడు గొప్పవాడని రాజుతో మేము చెప్పి ఉంటుంది. కాబట్టి మార్గమందున్నటువంటి అవసరాల నిమిత్తం రాజుని అడగడానికి సిగ్గు తోచిందట. అవునండి, మనం అనేక సందర్భాల్లో చెప్తాం, మా దేవుడు ప్రార్థనకి జవాబిచ్చే దేవుడు, మా దేవుడు స్వస్థపరిచే దేవుడు, మా దేవుడు విడుదలిచ్చే దేవుడు, మా దేవుడు ఆశీర్వదించే దేవుడు, ఆ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని అనేక సందర్భాల్లో మనం చెప్పాం. కానీ అదే నోటితో ఈ రోజు వెళ్ళి మనం ఇతరుల ముందు మనం చేయి చాపినట్టయితే వాళ్ళు అడగరా మనల్ని, మీ దేవుడు ఆశీర్వదించే దేవుడైతే నిన్నెందుకై ఆశీర్వదించలేదు? నిన్ను ఆశీర్వదించలేని దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నువ్వు ఎలా చెప్పగలవయ్యా అని అడిగితే మనం వారి ముందుని ఏమని సమాధానం చెప్పగలం? ఈరోజు ఒక్కసారి మనం ఆలోచిద్దామా? ఏ విధంగా మనం బ్రతుకుందామని ఒక్కసారి ఆలోచిద్దామా? దేవుడు మనతో ఈ దినం మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు మనల్ని పిలిచాడో లేదో అన్న విషయాన్ని ఒక్కసారి మనం నిజంగా పరిశీలన చేస్తున్నాం. దేవుడు నిన్ను నన్ను రాయబారిగా నియమించినట్టయితే ఏ విషయంలోనూ మనం చింతపడాల్సినటువంటి అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈ విధంగా నువ్వు నిలబడినట్టయితే లోకం నిన్ను ద్వేషించవచ్చు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని కోసం నిలబడుతున్నప్పుడు నీ శత్రువులందరూ కూడా నీ వారే అయి ఉంటారు. ఆ విషయాన్ని కూడా మీరు ఒక్కసారి గమనించాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనం చదివితే అక్కడ కూడా రాయబడి ఉంటుంది. అంతకుముందు నేను ఒక విషయం చెప్పి ఆ మాట చదవాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, చార్లెస్ ఫిన్నీ గారి జీవితాన్ని ఒక్కసారి మనం చూసినట్టయితే, చార్లెస్ ఫిన్నీ గారి జీవిత చరిత్రను చదివినట్టయితే ఆయన దేవుని కోసం నిలబడడం, ఆయన యొక్క అభిషేకాన్ని చూసి అనేక మంది సేవకులే ఆయన్ని వ్యతిరేకించారు, అనేక మంది విశ్వాసులు ఆయన్ని వ్యతిరేకించారు. ఆయన అంటాడు, నా శత్రువులందరూ కూడా దేవుని బిడ్డలు, దేవుని సేవకులు అనబడే వాళ్ళే అని. ఈరోజు లోకం నిన్ను ద్వేషిస్తే నువ్వు సంతోషించు. యోహాను సువార్త 15వ అధ్యాయం
19 ఒక్కసారి మనం చదువు. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. చాలండి. ఇక్కడ మనం చూసినట్టయితే మీరు లోక సంబంధులు కారు కనుక లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోక సంబంధులే మనుషుల వైపు చూస్తారు. లోక సంబంధులు మాత్రమే మనుషుల వైపు చూస్తారు. ఎందుకంటే వారు ఈ లోకానికి సంబంధించినటువంటి మనుషులు, క్రీస్తు చేత ఏర్పాటు చేయబడిన వారు, క్రీస్తు యొక్క రాయబారులు క్రీస్తు వైపు చూడాలి. ఈరోజు ఒక్కసారి మనమే పరీక్షించుకుందాం దేవుని బిడ్డలారా. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని ఉంటే ఖచ్చితంగా నీ బాగోగులన్నీ ఆయన ఏర్పాటు చేసుకుంటాడు. చార్లెస్ ఫిన్నీ గారిని లోకం అంతా కూడా ద్వేషించింది. తోటి సేవకులు ద్వేషించారు, విశ్వాసులు ద్వేషించారు. కానీ ఆయనలో ఉన్న అభిషేకం మాత్రం అంతకంతకు వర్ధిల్లుతూనే ఉంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చార్లెస్ ఫిన్నీ గారు అంటే ప్రపంచాన్ని మండించినటువంటి గొప్ప దైవజనుడు. నువ్వు ఈరోజు దేవుని కోసం నిలబడగలిగితే, ఒకవేళ లోకం నిన్ను ద్వేషించవచ్చు, కానీ దేవుడు మాత్రం నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు మాత్రం నిన్ను నడిపిస్తాడు. నీ అవసరత, నీ అక్కర్లన్నీ కూడా శ్రేష్టమైన అనుభవాలతో ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇందులో నువ్వు నేను చింతించాల్సినటువంటి అవసరం లేదు. దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని పిలిచుంటే ఆయన రాయబారులుగా మనం ఉన్నాం. అనేక మంది ఈ విషయాన్ని మర్చిపోయి లోకం వైపు, లోకస్తుల వైపు చూస్తున్నప్పుడు దేవుని సేవకులుగా, నిజమైన క్రీస్తు రాయబారులుగా దేవుని వైపు చూద్దాం. మన యొక్క గురి మనం తప్పకుండా మనతో పాటు ఉన్న విశ్వాసుల్ని ఆ పదం వైపు మనం నడిపిద్దాం. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, ప్రియమైనటువంటి దేవజనుడా, నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావా? నీ భవిష్యత్తు గురించి నువ్వు చింతించాల్సినటువంటి అవసరం లేదు. పౌలు అంటాడు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఎస్, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం అక్కడ ధనాన్ని సమకూర్చుకోవడానికి మనం ప్రయాసపడదాం. మన పౌరస్థితి అక్కడ కదా ఉంది. ఎక్కడ మనం పౌరస్థితి కలిగి ఉన్నామో అక్కడ కోసం మనం ధనాన్ని సమృద్ధిగా కలుగు చేసుకున్నాం. ఇక్కడ మనం కేవలం పరదేశులమునో యాత్రికులమై ఉన్నాం. కాబట్టి యాత్ర ఎప్పుడు ముగించబడుతుందో మనకి తెలియదు. దేవుని బిడ్డలారా, దేవుని కోసం నిలబడదాం. అనేకమైనటువంటి గుంపుని దేవుని కోసం మనం ఏర్పాటు చేసుకుందాం. పరిశుద్ధతలో నిలబడుతూ అనేక మంది పరిశుద్ధుల్ని మన కొరకు, మనం దేవుని కొరకు మనం ఏర్పాటు చేసుకుంటూ ఆయన రాజ్యం కడుతూ ఆయన రాజ్యానికి వారసులవుదాం. అట్టి స్థితి నీకు నాకు దేవుడు దయచేయును గాక. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మందికి షేర్ చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. రానున్న దినాల్లో మీ పరిచర్యలోను, మీ యొక్క వ్యక్తిగత జీవితాల్లోనూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఆయన రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేసి ఆయన పిలుపుకు తగిన బహుమానం నీకు నాకు అనుగ్రహించాడని ఖచ్చితంగా దేవుని పేరట మీకు భరోసానిస్తూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక.